రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు ఉగాది వేడుకలను, ముస్లింలు రంజాన్ వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. విశిష్టమైన పండుగలు ఒక్కరోజు వ్యవధిలో రావడం శుభ పరిణామమని అన్నారు. ఈ తెలుగు సంవత్సరం అందరికీ శుభాలు చేకూర్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు దుర్గేష్ తెలిపారు. తెలుగువారి నూతన సంవత్సర వేడుక ఉగాది మరో 24 గంటల్లో ప్రారంభమవుతుంది. అదేవిధంగా అల్లా యొక్క దయ మనందరి మీద ఉండాలనేటువంటి మాటతో జరిగేటువంటి రంజాన్ పర్వదినం కూడా మరికొద్ది రోజుల్లో జరుగుతుంది. అలాగా 2 పర్వదినాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ముస్లిం సోదరులకి, హిందూ సోదరులకి, సోదరిమణులకి, ముస్లిం సోదరిమణులకి, క్రైస్తవ సోదరిమణులు అందరికీ కూడా రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది మన జీవితాల్లో నూతన వెలుగు తీసుకురావాలని, ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం ద్వారా మీరు అందరూ లబ్ధి పొందాలని, అదేవిధంగా రంజాన్ జరిగే రోజు నుంచి అల్లా యొక్క దయ మనందరి మీద ఉండాలని, తద్వారా సమాజంలో సరైనటువంటి అవకాశాలు లభించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ మంచి అవకాశాలు లభించి వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మారు నిడదవోలు నియోజకవర్గం ప్రధానికానికి, రాష్ట్ర ప్రధానికానికి కూడా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.